అసలు చాలా రెస్టారెంట్లు గ్యాస్ లేక స్టెప్పులు వేస్తుంటే వీళ్ళెవర్రా బాబు కర్రీస్ కోసమని వెళ్తే మా రెస్టారెంట్ లో ఫుడ్ ట్రై చేయండి, నచ్చితేనే వీడియో చేయండి లేదా బిల్లు కూడా కట్టక్కలేదు అన్నారు. ఒకసారి మా రెస్టారెంట్ లో ఫుడ్ ట్రై చేయండి, బాగుంటే వీడియో చేయండి. లేదండి చిన్న అర్జెంట్ వర్క్ ఉంది. లేదండి ఒకసారి ఫుడ్ ట్రై చేయండి, బాగుంటే వీడియో చేయండి, లేదంటే బిల్లే పే చేయకండి. ఏంటి బిల్లే పే చేయకూడదా? నేను బయట ఓసిగా పెనల్ ఇస్తేనే వదలను, అలాంటిది అంత కాన్ఫిడెన్స్ లెవెల్ తో బల్లగుద్ది మరి బిర్యానీ నచ్చితేనే వీడియో చేయండి లేదంటే బిల్లు కూడా కట్టద్దంటే మనం ఊరుకుంటామా? అందుకని పనులన్నీ ఆపుకొని వీళ్ళ రెస్టారెంట్ లెవెల్కి వెళ్ళిపోయి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తినేసి లాస్ట్ లో బాలేదని చెప్పి బిల్లు కట్టకుండా ఎస్కేప్ అయిపోతాం అనుకున్నా. ఇంకా సరే కదని చెప్పి చికెన్ డ్రాగన్ సూప్ తో పాటు మటన్ బోన్ సూప్ కూడా ఆర్డర్ చెప్పా. రెండు కూడా టేస్ట్ అయితే ఒకదాని మించి ఒకటి ఉంది అసలు. ఇంకా మటన్ బోన్ సూప్ అయితే వేడి వేడిగా తాగుతుంటే మైండ్ కిరికిరి అయిపోయింది అసలు. ఇంకా నెక్స్ట్ అయితే స్టార్టర్స్ లో బంజారా చికెన్ టిక్కా తో పాటు పెరి పెరి చికెన్ కూడా ఆర్డర్ చెప్పా. నాకైతే పెరి పెరి చికెన్ కన్నా మధ్యలో స్టఫ్ చేసిన బంజారా చికెన్ చిన్న పీస్ తీసుకుని సాస్ లో ముంచుకొని తింటుంటే మ్యాడ్ అయిపోయిన అసలు. ఇంకా నెక్స్ట్ అయితే మెనూ కార్డ్ లో చాలా డిఫరెంట్ గా కనిపించింది అని చెప్పి గులాబీ చికెన్ బిర్యానీతో పాటు చికెన్ పాకెట్ బిర్యానీ కూడా ఆర్డర్ చెప్పా. ఇంకా సరే కదని చెప్పి ఫస్ట్ అయితే పాకెట్ బిర్యానీ అయితే ట్రై చేస్తా. స్టఫ్ చేసిన చికెన్ ని బయటికి తీసి చిన్న పీస్ పెట్టుకొని ఆమ్లెట్ పెట్టుకొని తింటుంటే రచ్చలు లేపారు అసలు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే గులాబీ చికెన్ బిర్యానీ అయితే ట్రై చేస్తా. అసలు ఇటువంటి బిర్యానీ ఉందని వీళ్ళ దగ్గరకు వచ్చాకే తెలిసింది. టేస్ట్ కూడా మైల్డ్ స్పైసెస్ తో చితక్ కొట్టారు అసలు. ఇంకా లాస్ట్ గా మటన్ షాయిగోజ్ బిర్యానీ అయితే ట్రై చేస్తా. దూది కంట మెత్తకుండే మటన్ ముక్కలతో క్రీమీ టెక్స్చర్ తో ఈ లెవెల్ టేస్ట్ రావడం అంటే అది కేవలం మన రాజమండ్రిలో ఉన్న రాజన్న మిలిటరీ హోటల్ వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఈ ప్లేస్ అయితే ఎక్కడ మన రాజమండ్రి టీటీడీ కళ్యాణ మండపం రోడ్ లోనే ఉంటుంది రాజన్న మిలిటరీ హోటల్ అని.